జిల్లాల పునర్విభజనలో మార్పుల కోసం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని అన్నమయ్య విగ్రహానికి వినతిపత్రం అందించారు. జేఏసీ ఆధ్వర్యంలో కడప చెన్నై ప్రధాన రహదారిపై వంటావార్పు నిర్వహించారు. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి నేతలు ఎమ్మెల్సీ బీటీ నాయుడు నివాసానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తానని జేఏసీ నేతలకు బీటీ నాయుడు హామీ ఇచ్చారు. కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎం చంద్రబాబుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో మంత్రిని కలిసిన 3 మండలాల నేతలు తమ ప్రాంతాలను తిరుపతి జిల్లాలో విలీనం చేయవద్దని వినతిపత్రం ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు ఈ 3 మండలాల వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారో ఆ సమస్యపైనే ఒకప్పటి రాపూరు నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గ ప్రతినిధిగా ఇవాళ నెల్లూరు జిల్లా యొక్క భవిష్యత్తుకి మంచి ఆలోచన చేయాలి అనే ఉద్దేశంతో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి, అలాగే రెవెన్యూ అధికారులకు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంచమని, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కొనసాగించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నివేదిక పంపిస్తున్నాం. ఆ మహజర్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరుస్తున్నాం.